ఇలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ ఏదైతే ఉందో వాళ్ళ యొక్క డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు బయలుదేరింది. నాసా మరియు స్పేస్ ఎక్స్ కొలాబరేషన్ తో ఈ క్రూ 10 మిషన్ అనేది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి ఇప్పుడే రీచ్ అయిందంట. ఈ క్రూ 10 మిషన్ ద్వారా నలుగురు ఆస్ట్రోనాట్స్ బయలుదేరెళ్లారు. ముఖ్యంగా నాసా మరియు స్పేస్ ఎక్స్ వాళ్ళు ఈ క్రూడ్ మిషన్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి పంపించడానికి ప్రధానమైన కారణం ఎవరైతే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో 9 మాసాల నుంచి స్టక్ అయిపోయి ఉన్నారో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ ని వీళ్ళిద్దరిని కూడా తీసుకురావడానికి ప్రయత్నం అనమాట. మనందరికీ తెలుసు జూన్ 2024లో సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ కేవలం 8 రోజులు ఉండటానికి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు అక్కడ స్టక్ అయిపోయి 9 మాసాల నుంచి అక్కడే ఉండిపోయారంట. వాళ్ళు తిరిగి రావడానికి ఏదైతే స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ ఉందో అది కాస్త టెక్నికల్ గ్లిచెస్ వచ్చిందనమాట. దాంతో వాళ్ళని క్యారీ చేయడం అంత సేఫ్ కాదని, డేంజరస్ అని నాసా వాళ్ళు కన్ఫర్మ్ చేయడంతో ఆ బోయింగ్ స్టార్ లైనర్ ఒంటరిగా తిరిగి వచ్చేసింది అనమాట. ఇప్పుడు స్పేస్ ఎక్స్ వాళ్ళ సహాయంతో నాసా వాళ్ళు సునీత విలియమ్స్ ని, బుచ్ విల్మోర్ ని తిరిగి రప్పించడానికి ప్రయత్నం మొదలెట్టారు. సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ త్వరలో భూమికి తిరిగి రానున్నారు.